ప్రతి ఒక్కరికి ఒక గురి ఉండాలి ప్రియులారా. గురి లేని ప్రయాణము చాలా వింతైన ప్రయాణం ప్రియులారా. గురి లేని ప్రయాణం వింతైన ప్రయాణం. ఎలాగో నేను చెప్తాను ప్రియులారా. ఉదాహరణగా నేను ఏదైనా ఒక గురి పెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, లేకపోతే కోల్కతాకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. దాని కొరకు నేను ట్రైన్లో వెళ్తానో, ఫ్లైట్లో వెళ్తానో, ఎలా వెళ్తానో నాకు తెలుసు. నేను ఆ ప్లాన్ చేసుకొని వెళ్తాను, ఒక గురి ఉంది కాబట్టి. గురి లేకపోతే ఎక్కడికైనా వెళ్తాను. అంటే ఎక్కడికైనా అంటే ఏంటిది, ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆ బస్ ఎక్కడ ఉంటుంది, ఆ ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది ప్రియులారా. ఒక గురి ఉండాలి, మనకు లక్ష్యం అంటూ ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా 2026 సంవత్సరానికి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి ప్రియులారా. అందరూ చెప్పండి, నాకు ఒక లక్ష్యం ఉండాలి ప్రియులారా. అనేక లక్ష్యాలను మనం కలిగి ఉండొచ్చు ప్రియులారా. ఉదాహరణగా మీ స్వంత జీవితం గురించిన ఒక లక్ష్యం ఉండవచ్చు. సాధారణంగా ఫేమస్ గోల్స్లలో ఒక గోల్ ఏంటంటే, నేను బరువు తగ్గుతాను. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది అది. నేను ఈ సంవత్సరం మాత్రం బరువు తగ్గాల్సిందే అని అనుకుంటారు. సరే, ప్రయత్నించడంలో తప్పేం లేదు ప్రియులారా. మరి బరువు తగ్గాలనుకున్న వ్యక్తి దాని గురించినటువంటి ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి పని ఉంటుంది. సో ఈరోజు నేను కొన్ని విషయాలను మాట్లాడతాను ప్రియులారా. అలాగే మన గురిలో, మన గోల్స్లో ఇంకో గురి ఏంటంటే, ఇంకో లక్ష్యం ఏంటంటే, నేను బైబిల్ చక్కగా చదివేసేయాలి ఈసారి, సంవత్సరంలో ఒకసారి ఫినిష్ చేసేయాలి నేను అని అనుకుంటారు, విచ్ ఇస్ ఎ గుడ్ గోల్. కానీ ప్రియులారా, వాటన్నిటికీ ఒక బేస్ అంటూ ఉండాలి, ఒక పద్ధతి అంటూ ఉండాలి. లేకపోతే మనము ఆ లక్ష్యాలను సాధించలేం అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను పిల్లలు. సో నా యొక్క బాధ్యత ప్రియులారా, ఈరోజు మనం ఫస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ చూద్దామండి. మరి లక్ష్యాలను మనం ఛేదించడంలో, లేక లక్ష్యాలను కలిగి ఉండాల్సినటువంటి ప్రిన్సిపల్స్, నియమాలను మనం చూద్దాం. ఆ తర్వాత స్మార్ట్ గోల్స్ గురించి కొన్నిటిని నేను వివరిస్తాను ప్రియుల. దేవుని యొక్క వాక్యం చదువుదామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం. మనుష్యుడు తన హృదయములో తన మార్గములను యోచిస్తాడు. మనుషుని హృదయంలో కలుగు ఆలోచనలు అనేకములు, కానీ ఒకని నడత యెహోవా వలననే స్థిరపరచబడను. యెహోవా మాత్రమే వాని నడతలను, వాని అడుగులను స్థిరపరచును. ప్రియులారా, మనం ఎన్నైనా ప్లాన్స్ చేయవచ్చండి, మనం ఎన్నైనా ఆలోచనలు చేయవచ్చు ప్రియులారా. కానీ దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా నేను ప్రియులారా ఆ యొక్క వాటిని సాధించలేం అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. 2026 ప్రియులారా కేవలం ఒక నూతన సంవత్సరం మాత్రమే కాదండి, ఇది ఒక నూతన అవకాశం కూడా. నీ జీవితంలో 2026వ సంవత్సరము ఒక అద్భుతమైన మరువజాలని లేక మరిచిపోలేని సంవత్సరంగా ఉండగలదు. నువ్వు దాన్ని చక్కగా వాడుకోగలిగితే ఉండగలదని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఒక 9 సూత్రాలు ఉన్నాయి ప్రియులారా. మన గోల్ సెట్టింగ్లో మనం కలిగి ఉండాల్సినటువంటి 9 ప్రిన్సిపల్స్ని ప్రియులారా త్వరగా నేను గుర్తు చేస్తాను ప్రియులారా. నెంబర్ 1, నువ్వు ఏ గురి పెట్టినా కూడా దాని వెనుక ఎందుకు అనే ప్రశ్న ఉండాలి. ద పర్పస్, నేను ఎందుకు ఈ గురి పెట్టుకుంటున్నాను అనే ఒక ఉద్దేశం ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది ప్రియులారా, మీరు తినడమైనా తాగడమైనా ఏదైనా సరే, తాగడం అంటే మందు కాదండి, మీరు పానీయాలు, తినడమైనా తాగడమైనా దేవుని మహిమార్థమై మీరు చేయండి. అంటే మనం ఏ గురి పెట్టుకున్నా, ఏ లక్ష్యం పెట్టుకున్నా నాకంటూ ఒక రీజన్ ఉండాలి, ఒక రీజన్. ఉదాహరణగా ప్రియులారా, మనం ఇందాక ప్రారంభించినటువంటి రీజన్తోనే మనము ఆలోచించాలి. నేను బరువు తగ్గాలనుకుంటున్నా, ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నా, స్మార్ట్ కావాలనుకుంటున్నా అనేది ఒక పైన ఉండేటువంటి ఆలోచన ప్రియులారా. కానీ దాని వెనుక ఉండాల్సినటువంటి లక్ష్యం ఏంటంటే, నా శరీరము దేవునికి, నా హృదయము దేవునికి ఆలయమే ఉన్నది, నేను ఆరోగ్యంగా ఉండటం ద్వారా దేవునికి మహిమకరంగా నేను జీవిస్తాను అని ఎప్పుడైతే ఆ యొక్క లక్ష్యము, ఆ పర్పస్ మనం పెట్టుకుంటామో ప్రియులారా, దాని కొరకు మనం ప్రయాసపడతాం. పర్పస్ సరిగ్గా ఉండాలి ప్రియులారా. పర్పస్ సరిగ్గా లేకపోతే మాత్రం మనం అనుకున్నటువంటి గురి నెరవేరదు ప్రియులారా. రాంగ్ పర్పస్ ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు ప్రియులారా, నేను తెల్లగా అవ్వాలి. ఎంత తెల్లగా అవుతారు? కొంతమందికి అదొక
అదొక వ్యసనం అంటాలా అనాలో ఏదో ప్రియులారా. సంవత్సరం ప్రారంభమైతే నెలకు 2 ఫెయిర్ అండ్ లవ్లీలు అయిపోవాలని 24 ప్యాకెట్లు కొనిపెట్టింటారు. ప్రియులారా, నేను మాట వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఎవ్వరూ మీరున్న ఎక్కువ ఫేర్ కావాలని కూడా ప్రయత్నించొద్దు. దేవుడు నీకు మంచి రంగు ఇచ్చాడు, నీ రంగు ఎవరికి లేదు. హల్లెలూయా, సంతోషంగా ఉండాలి ప్రియులారా, అంతే. అంతేగాని నేను అమెరికా వాళ్ళ మాదిరి అయిపోవాలి, లేకపోతే వాళ్ళలాగా ఎప్పుడు కాలేం ప్రియులారా. మనం నువ్వు బేకింగ్ సోడా కాదు, బట్టల సబ్బు ఎన్ని పౌడర్లు వేసినా కూడా కావు, బ్లీచింగ్ ఏం అవ్వదు ప్రియులారా. ఊరికే చర్మ వ్యాధులు వస్తాయి. దయచేసి ఆ ఆలోచన, యు లైక్ యువర్ సెల్ఫ్, యు ఫస్ట్ స్టార్ట్ లైకింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు నన్ను చాలా చక్కగా చేశాడు, నాకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చాడు అని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంతే ప్రియులారా. వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటి అసలు? నువ్వు ఏంటి పర్పస్ ఏంటి ప్రియులారా? కొంతమంది ఆలోచిస్తారు, నేను స్వీట్లు మానేస్తాను. మంచిది, మంచి గురి, మంచి లక్ష్యం. నువ్వు స్వీట్లు మానేయటానికి నీ యొక్క పర్పస్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం, లేకపోతే నేను ఉదయమే లేచి బైబిల్ చదువుకుంటాను. మంచి లక్ష్యం అది. ఏంటి, ఎందుకు, దాని పర్పస్ ఏంటి? పర్పస్ నేను వాక్యము ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని యేసుక్రీస్తు వలె తయారవుతాను. దట్స్ ఎ వెరీ గుడ్ గోల్. యూ హ్యావ్ ఎ గుడ్ పర్పస్ ప్రియులారా. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నెంబర్ 2 ప్రియులారా, డోంట్ హ్యావ్ టూ మెనీ గోల్స్. చాలా ఎక్కువ గోల్స్ కూడా పెట్టుకోకూడదు. మనం చాలా ఎక్కువ గోల్స్ పెట్టుకుంటే ఏది కూడా నెరవేరదు ప్రియులారా. అందుకనే మామూలు సాధారణంగా చెప్పబడే విషయం ఏంటంటే ప్రియులారా, నీవు ఏవైతే ట్రాక్ చేయగలవో, ఏవేటి గురించి అయితే నీవు ఆలోచించగలవో దాని గురించి మాత్రమే నీవు నీ గోల్ పెట్టుకోవాలి. దాని గురించి మాత్రమే గోల్ ఒక యావరేజ్గా ప్రియులారా, నేను ఒక నంబర్ ఇస్తాను మీకు, దాని గురించి మాత్రమే ఒక 6 to 8 గోల్స్ ప్రియులారా, అంతే. ఒక 6 to 8 గోల్స్. 40 గోల్స్ పెట్టుకోబాకండి. 6 నుంచి 8 గోల్స్. దానిలో ప్రాముఖ్యంగా నీకు ఉండాల్సింది, ఒకటి ఒక స్పిరిచువల్ గోల్ ఉండాలి, రెండవది ఒక ఫ్యామిలీ గోల్ ఉండాలి, 3 ఒక హెల్త్ గోల్ ఉండాలి, 4 ఒక కెరియర్ గోల్ ఉండాలి, 5 ఒక ఫైనాన్షియల్ గోల్ ఉండాలి, 6 ఒక డిసిప్లిన్ గోల్, నీలో ఉన్నటువంటి ఏదైనా డిసిప్లినరీ ఇష్యూస్ ఉంటే ఆ గోల్. ఇట్లా ఒక 6 నుంచి 8 గోల్స్ పెట్టుకోవాలి పిల్లరా, అంతే. ప్రతి చిన్నదానికి గోల్ పెట్టుకోకూడదు పిల్లరా. మనం ఆ గోల్ గురించి పౌలు అంటాడు పిల్లరా, నేను ఒక్క గురి కలిగి ఉన్నాను. ఎన్ని లక్ష్యాలు? ఒకటే. ఐ హ్యావ్ వన్ గోల్, దట్ ఐ వాంట్ టు ఫర్గెట్ ద పాస్ట్ థింగ్స్ అండ్ ఐ వాంట్ టు ప్రెస్ ఆన్ టు మై ఫ్యూచర్. నేను వెనుక ఉన్న వాటిని మరచి నేను ముందున్న వాటి కొరకై ఎదురు చూస్తూ ఉన్నాను. దట్స్ ఎ గోల్. ఆ గోల్ పెట్టుకున్నాడు, చక్కగా ఆ గోల్ని నెరవేర్చడానికి వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు ఒక గోల్ ఉండింది ప్రియులారా. యేసుక్రీస్తు గోల్ ఏంటంటే, నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. ఆ గోల్ అది. ఆ గోల్ నెరవేర్చుకున్నాడు. హీ డి నాట్ హ్యావ్ టూ మెనీ థింగ్స్. ఆయన గోల్స్ కాదు ప్రియులారా. చాలామంది యేసుక్రీస్తుకు ఆయనవి కాని గోల్స్ చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా రాజ్యం స్థాపిస్తావా, నువ్వు రాజు అవుతావా, మేము మంత్రులం అవుతామా, ఈ విధంగా చాలా విషయాలు చెప్తా. హీ వాజ్ నాట్ కన్సర్న్డ్ ఎట్ ఆల్. అది ఆయన గోల్ కాదు. కాబట్టి ఆయన గోల్ రక్షణార్థమైనటువంటి ఒక త్యాగం చేయాలని వచ్చాడు. ఆయన ఆ విధంగా చేయటానికి ప్రయత్నించాడు ప్రియులారా. మూడవది ప్రియులారా, నీవు ఎన్ని గోల్స్ కలుగున్నా కూడా క్రమశిక్షణ, నిబద్ధత లేకపోతే ఏ గోల్ కూడా నెరవేరదు ప్రియులారా. సాధారణంగా చాలామంది ప్రయత్నించేటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే, అర్లీ మార్నింగ్ లేవాలి అని అలారం పెట్టుకుంటాం ప్రియులారా. అలారం పెట్టుకుంటాము. అలారం పెట్టుకున్న మొదటి రోజు ఏం చేస్తాము, అలారం మోగితేనే అట్లే ఆటోమేటిక్గానే ఆపేసి మళ్ళీ 5 minutes తర్వాత నేను లేస్తాను. ఆ 5 minutes కాస్త గంట అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం అనుకుంటాం, లేదు ఈరోజు మిస్ అయిపోయింది, నెక్స్ట్ డే అలాగైపోయింది ప్రియులారా. క్రమశిక్షణ, నిబద్ధత లేకపోతే ఎట్లా? పౌలు భక్తుడు తిమోతితో రాస్తాడు, ఏమంటూ ఉన్నాడు, దైవ సంబంధమైన విషయాలలో నీకు నీవే సాధకము చేసుకో. ట్రైన్ యువర్ సెల్ఫ్. మొదటి తిమోతి 4:7 రాస్తున్నా. ట్రైనింగ్ ఈజ్ డిఫికల్ట్ ప్రియులారా. డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకపోతే చాలా కష్టం. మన గురి ఏదైనా సరే అది ఆటోమేటిక్గా జరగదు. దాని కొరకు నువ్వు ఒక సమర్పణ కలిగి ఉండాలి, ఒక నిబద్ధత కలిగి ఉండాలి ప్రియులారా. మూడవది. నాలుగవది అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అంటాం తెలుగులో. ఒక జవాబుదారీతనం ఉండాలి. నువ్వు గోల్స్ పెట్టుకున్నావు,
ఎవరు చూస్తున్నారు నీ గోల్స్ని? అది సాధిస్తున్నావా లేదా, ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా, అసలు దాని గురించి ఆలోచిస్తున్నావా లేదా అని ఎవరు దాని గురించి చూస్తూ ఉన్నారు? అందుకని ప్రియులారా, సాధారణంగా ఈ గోల్ సెట్టింగ్లో చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ సమ్ హూ కెన్ కీప్ యూ అకౌంటబుల్. నిన్ను ఒక జవాబుదారీ తనములోకి తేవటానికి ఒక వ్యక్తిని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. నువ్వే ఒక స్నేహితుడు కానీ, ఒక స్నేహితురాలు కానీ, ఒక ఆత్మీయ సహోదరుడు సహోదరి, లేకపోతే ఒక సంఘ కాపరి కానీ, ఇంకొకరు కానీ తల్లి కానీ తండ్రి కానీ, హూ ఎవర్ ఇస్ క్లోజ్ టు యూ. ఎవరైతే నీకు క్లోజ్గా ఉన్నా నువ్వు వెళ్ళి, అయ్యా అమ్మ నేను ఒక 3 గోల్స్ పెట్టుకున్నాను, కెన్ యూ జస్ట్ చెక్ ఆన్ మీ టైం టు టైం. మీకు గుర్తొచ్చినప్పుడు ఈ గోల్స్ గురించి నన్ను అడుగుతారా? ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు నన్ను ప్రశ్నిస్తారా ఈ గోల్ గురించి? వాళ్ళు కూడా ప్రియులారా అలాంటి వాళ్ళను ఎన్నుకోవటం చాలా ప్రాముఖ్యం. కొంతమంది అకౌంటబిలిటీ ప్రియులారా, మరి ఎవరి గురించి అయితే మనము ఆ బాధ్యత ఇస్తామో ప్రియులారా, వాళ్ళు కొన్నిసార్లు డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉండకూడదు. నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. 1-2 సార్లు నువ్వు చేయలేకపోయావు, వాళ్ళు అడిగినప్పుడు లేదండి నేను చేయలేకపోయాను అని అంటే, నాకు తెలుసు నీ కథ ఇంతే, నాకు ముందే తెలుసు, నువ్వు నన్ను అడిగినప్పుడే నాకు ముందే తెలుసు అట్లా అన్నారనుకోండి, ఇంకా నీకు మోటివేషన్ అంతా పోద్ది. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. నువ్వు వచ్చి నేను చేయలేకపోయాను అని జవాబు చెప్పిన, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కమ్ ఆన్ లెట్స్ ట్రై అగైన్, మళ్ళీ ట్రై చేద్దాం, నువ్వు చేయగలవు అని అనగలిగే వారు ఉండాలి ప్రియులారా. అకౌంటబిలిటీ లేకపోతే ప్రియులారా, మనం గోల్స్ని సాధించడం చాలా చాలా కష్టమైన విషయం అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఇక అకౌంటబిలిటీ నుంచి ముందుకెళ్తే ప్రియులారా, మనము 5వ దానికి వద్దాం. ఐదవది గ్రేస్ బేస్డ్ గోల్ ప్రియులారా. నీ మీద నీవు కఠినంగా ఉండకూడదు. నీ మీద నీవు కఠినంగా ఉండదు. చాలాసార్లు ప్రియులారా కఠినంగా ఉంటాం, మన మీద మనం కఠినంగా అంటే ఇమోషనల్తో పాటు చాలా భావోద్రేకంతో పాటు కఠినంగా ఉంటాం. ఎలా ఉంటాం నేను చెప్తాను ప్రియులారా. కొంతమంది అనుకుంటారు నేను 5 సార్లు చదువుతానండి ఈ సంవత్సరం బైబిల్ని, ఎవరు నన్ను ఆపలేరు, నన్ను ఎవరు ఆపొద్దండి. ఇంకా 5 సార్లు ఎలా చదువుతావు నువ్వు? అంటే నీకు ఏ పని లేక పాట లేక, నువ్వు కాలేజ్ కానీ పని కానీ ఏది లేకుండా ఉండి నువ్వు ఇంట్లో నీ ఒకే ఒక పని బైబిల్ చదవటమే అయితే బహుశా నువ్వు 5 సార్లు చదవచ్చు. మనకు ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, నీకు పనులు ఉన్నాయి. అందుకని ప్రియులారా, యూ షుడ్ నాట్ బీ ఒక గ్రేస్ బేస్డ్ గోల్గానే పెట్టుకోవాలి కానీ గిల్ట్ బేస్డ్గా పెట్టుకోకూడదు ప్రియులారా. అనగా మనల్ని మనం మరి నేరారోపణ నింద వేసుకునే గోల్స్ ఉండకూడదు, కానీ గ్రేస్ బేస్డ్. బీ ఈజీ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు కొంచెం ఈజీగా ఉండు, పర్వాలేదు. ఈరోజు చేయలేకపోయావా, రేపు చేస్తాను. మరీ అంత ఈజీగా కూడా ఉండకూడదు ప్రియులారా. మరీ అంత ఈజీగా అంటే ఈరోజు 4వ తారీఖు కదా, బైబిల్ చదువుకుంటా అనుకున్నావు, 2 రోజులు చదవాలా, 2 రోజులు చదవకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా అనుకోకూడదు. అది దట్స్ టూ ఈజీ. మరీ అంత కాదు ప్రియులారా. ఈజీగా ఉండమంటే సరే ఈరోజు కాకపోతే రేపు స్టార్ట్ చేస్తా అనుకోవాలి తప్ప, నేను నెక్స్ట్ ఇయర్ ప్రతిదానికి నెక్స్ట్ ఇయర్ అని వస్తుంది ప్రియులారా. ఈ నెక్స్ట్ ఇయర్ అనేది ఎక్కడో మైల్ దూరంలో ఉంది, ఇంకా ఇక్కడ ఉన్నావు, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. గ్రేస్ బేస్డ్ ప్రియులారా, గ్రేస్ బేస్డ్. 6వది ప్రియులారా, యు రికగ్నైజ్ ద లైఫ్ సీజన్స్. నీ జీవితంలో ఎలాంటి సీజన్లో నువ్వు ఉన్నావు అలాంటి గోల్ నీకు ఉండాలి. ఉదాహరణగా నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటే నీవు ఆరోగ్యం గురించి ఒక గోల్ పెట్టుకోవాలి. నీకు ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి, ఫిట్నెస్ గురించి గోల్స్ పెట్టుకో. ఫైనాన్షియల్గా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకో. రిలేషన్షిప్స్ ఇబ్బందుల్లో ఉన్నాయి, నీ భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఒక రిలేషన్షిప్ గోల్ పెట్టుకో. యు రికగ్నైజ్ ద సీజన్స్. ఏ సీజన్లో ఉన్నావో ఆ సీజన్లో అలాంటి గురి మనం కలిగి ఉండటం చాలా చాలా అవసరమైన విషయమని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. 7వది, అన్ని గోల్స్ కంటే, అన్ని గురి కంటే ప్రియులారా, ఎన్ని లక్ష్యాలను పెట్టుకో, కానీ అన్నిటికంటే నంబర్ 1 గురి ఏముండాలంటే, నీకు ఈ సంవత్సరము దేవునితో నా సంబంధాన్ని బలపరుచుకోవాలి, నేను దేవునికి దగ్గరగా కావాలి. ఐ హ్యావ్ టు నో జీసస్ బెటర్ దాన్ వాట్ ఐ హ్యావ్ నోన్ హిమ్ లాస్ట్ ఇయర్ నేను ఎలా ఉన్నానో నేను ఇంకా సన్నిహితంగా ఉంటాను నేను. అది కూడా జనరల్గా కాదు ప్రియులారా, నేను ఆ విషయాలు తర్వాత చెప్తాను నేను. బట్ దట్ ఎ స్పిరిచువల్ గోల్ షుడ్ బి దేర్. యోహాను భక్తుడు అంటాడు ప్రియులారా, 3వ యోహాను 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము అన్ని విషయంలో నీవు నీ ఆత్మ వర్ధిల్లాలి ఫస్ట్. ఏ గుడ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ద బేసిస్ ప్రియులారా.
చాలామంది అనుకుంటారు నా ఫైనాన్సెస్ బాగుంటే అంత బాగుంటాయి. నో, దట్స్ రాంగ్. నాకు ఆరోగ్యం ఉంటే అంత బాగుంటుంది. నో, దట్స్ ఆల్సో రాంగ్. నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటే అన్నీ బాగుంటాయి. నో, దట్స్ ఆల్సో రాంగ్. ప్రియులారా, నీ ఆత్మ బాగుంటే నీ అన్నీ బాగుంటాయి. బైబిల్ ప్రకారం చెప్తా, యూ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటేనే అన్నీ కూడా నువ్వు చక్కగా చేయగలవు. అందుకని నీకు టాప్ ప్రయారిటీ స్పిరిచువల్ గోల్ ఉండాలి ప్రియులారా. స్పిరిచువల్ గోల్ పెట్టుకోవాలి. అలాగే ప్రియులారా, చివరిగా నేను చెప్తూ ఉంటున్నాను, ఎన్ని గోల్స్ మనం చేసినా కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఎందుకు దేవుని అప్పగించుకోవాలంటే ప్రియులారా, మనలో ఎవ్వరు కూడా అతీతులు కాదు ప్రియులారా. మనలో ఏ ఒక్కరు కూడా అనుకోకూడదు నేను అనుకున్నది 100% నా శక్తితో సాధించగలను అని అనుకోకూడదు. అది సాధ్యం కాదు ప్రియులారా. నీ బలంతో నా బలంతో అవ్వదు. మనం అనుకుంటాం కానీ అవ్వదు. ఎందుకంటే మనము పోరాడున్నది మనుషులతో కాదు ప్రియులారా. అపవాది మనల్ని పడగొట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. నీ లక్ష్యాలను చేరుకోకుండా వాడు నిన్ను వాడి నుంచి దూరం చేయటానికి, నిరుత్సాహపరచడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా జరగదు ప్రియులారా. అందుకనే సామెతల గ్రంథంలో ఆ మాట అంటూ ఉన్నాడు కదా, ఇదిగో కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. నీ యొక్క హృదయాలోచనలన్నీ దేవునికి సమర్పించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆయన నమ్ముకో, నీ హృదయంతో ఆయన నమ్ముకో, అప్పుడు ఆయన నెరవేరుస్తాడు. ప్రియులారా, నేను నియమాలు చెప్తున్నాను. ద ప్రిన్సిపల్ ఫర్ గోల్ సెట్టింగ్ త్వరగా గుర్తు చేస్తాను ప్రియులారా. నెంబర్ 1, యూ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. ఒక కారణం ఉండాలి ఎందుకు ఈ లక్ష్యం పెట్టుకున్నావు. 2, చాలా గోల్స్ పెట్టుకోవద్దు, కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని ఫాలోఅప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. 3, డిసిప్లిన్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. క్రమశిక్షణ, నిబద్ధత ఉండాలి ప్రియులారా. 4, అకౌంటబిలిటీ. ఎవరో ఒకరితో అకౌంటబిలిటీ పెట్టుకోనండి. అకౌంటబిలిటీ పెట్టుకోకపోతే ఏమవుద్దంటే ప్రియులారా, ఎవరు చూడట్లేదు కాబట్టి నేను రిలాక్స్ అయిపోతా. ఎవరు అడగరు కదా ఇక్కడ నన్ను. బట్ లెట్ దెర్ బి సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్. ఆ తర్వాత ప్రియులారా, 5వది గ్రేస్ బేస్డ్, కృప. యు బీ ఈజీ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ బి టఫ్. కఠినంగా ఉండవద్దు. 6వది రికగ్నైజ్ లైఫ్ సీజన్స్. 7వది ప్రియులారా, ఆత్మీయంగా నంబర్ 1 టాప్ ప్రయారిటీ పెట్టుకొని దేవుని చిత్తానికి అన్ని గోల్స్ని మనం అప్పగించుకోవాలి. ఈరోజు ప్రియులారా, ఒక 5 విషయాలు స్మార్ట్ గోల్స్ అని అంటాం. చాలామంది మీరు వినే ఉంటారు, కానీ బిబ్లికల్గా నేను గుర్తు చేస్తాను ప్రియులారా. SMART, స్మార్ట్ గోల్స్ మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ స్మార్ట్ గోల్స్ కలిగి ఉండకపోతే మనము నష్టపోతాం ప్రియులారా. నేను ఇందాక చెప్పాను కదా, గురి లేకుండా, గమ్యం లేకుండా మన ప్రయాణం ప్రారంభించినట్టు. సో స్మార్ట్ గోల్స్ అనేవి మనం పెట్టుకోవాలి ప్రియులారా. ఆ విషయాలనే ఈరోజు నేను కొన్నిటిని మీకు గుర్తు చేస్తాను ప్రియులారా. నెంబర్ 1, ఎస్ అనగానే స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోవాలి ప్రియులారా. స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. నీకు స్పష్టమైన ఒక లక్ష్యం ఉండాలి ప్రియులారా. ఆలోచించండి. నేను ఒకవేళ ఈ విధంగా చెప్పాను, నేను ఈ సంవత్సరం యూరోప్ వెళ్తున్నాను. యూరోప్కు ఫ్లైట్ ఉంటుందా? ఈ ఫ్లైట్ యూరోప్ అనే ఖండానికి వెళ్ళిపోతుందా? యూరోప్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? హీత్రో ఎయిర్పోర్ట్ వెళ్ళాలా, ఆమ్స్టర్డామ్ వెళ్ళాలా, లేకపోతే ఇంకో దేశం వెళ్ళాలా? అదొక స్పెసిఫిక్ డెస్టినేషన్ పెట్టుకోవాలి ప్రియులారా. నెహెమ్యా గుర్తున్నాడా మీకు? నెహెమ్యా రాజు దగ్గరకు వచ్చి 2వ అధ్యాయంలో, రాజా నేను యెరూషలేమునకు వెళ్ళాలనుకుంటున్నాను. నంబర్ 1 ఏం చేయాలి? నాకు పర్మిషన్ ఇవ్వండి. నంబర్ 2 నాకు లెటర్స్ ఇవ్వండి, లేఖలు ఇవ్వండి, అక్కడ ఉన్న వారికి లేఖలు ఇవ్వండి. నంబర్ 3 నాకు చెక్క కావాలి, టింబర్ కావాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి. సో హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ ప్రియులారా. కొంతమంది మనలో అనుకుంటాం, నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను ఈ సంవత్సరం. వెరీ గుడ్, అది హెడ్డింగ్. అది ఆత్మీయంగా ఎదగాలనుకోవటం, అది చాప్టర్ నేమ్. అది ఆ చాప్టర్లో 1 to 3 పాయింట్స్ ఏమున్నాయి? ఇదిగో, నువ్వు బైబిల్ చదవటంలో కష్టపడుతున్నావా? ఆ లక్ష్యం కలిగి ఉండాలా? లేకపోతే ప్రార్థన జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండాలా? లేకపోతే నువ్వు ఏదైనా శోధన ఎదుర్కోవటంలో ఓడిపోతూ ఉన్నావు, ఆ లక్ష్యం నువ్వు కలిగి ఉండాలా? హ్యావ్ ఎ స్పెసిఫిక్ గోల్. ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవటంతో ప్రియులారా దాని కొరకు నువ్వు పనిచేస్తావు. ఆలోచించండి ప్రియులారా. పండగకు సాధారణంగా మనము వంటలు చేసుకుంటాం. ఎవరైనా మనలో వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఈసారి స్వీట్ చేస్తా, సరుకులు తేండి అన్నారు అనుకోండి. ఏం చేస్తాడు సరుకులు? చక్కెర. స్వీట్ అంటే చక్కెర తెస్తారు, చక్కెరే తింటారా? ఇంకా దానిలో కందిబ్యాలు తేవాలా, మినప్బ్యాలు తేవాలా, లేకపోతే మైదా పిండి తేవాలా?
ఒక పలానా స్వీట్ చెప్తే కదా, మైసూర్ పాక్ కొరకు ఒక రకం కావాలి, మురుకుల కొరకు ఇంకోటి కావాలి, సేమియా కొరకు ఇంకోటి కావాలి. ప్రియులారా, హ్యావ్ స్పెసిఫిక్ గోల్స్. యు రైట్ దెమ్ డౌన్. ప్రియులారా, ఈ మాటకు నేను చెప్పాలి, మనము రాసుకోవాలి. ప్రియులారా, మన మైండ్లో ఉన్నంత వరకు కూడా ఈ వేగ గాలిలో ఉంటాయి. ప్రియులారా, ఇవన్నీ గాలిలో ఉంటాయి. గాల్లో ఎంతవరకు ఉంటాయంటే గాలి, పెద్ద గాలి వచ్చేంత వరకే ఉంటాయి. బట్టలు ఆరేసినప్పుడు ప్రియులారా, క్లిప్పులు పెట్టకుంటే ఏమవుద్ది, పెద్ద గాలి వస్తే ఏమవుతుందండి, ఎగిరిపోతాయి, మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. అట్లా మన లక్ష్యాలు కూడా నువ్వు క్లిప్ పెట్టకపోతే గాలి వచ్చినప్పుడు కొట్టుకొని పోతాయి. ఆ క్లిప్ పేరే రాసుకోవటం. నువ్వు రాసుకోవాలి. యూ హ్యావ్ టు రైట్ దెమ్ డౌన్. నంబర్ 1, హ్యావ్ ఏ స్పెసిఫిక్ గోల్. హ్యావ్ ఏ స్పెసిఫిక్ గోల్, ఒక స్పష్టమైన లక్ష్యము. రెండవది ప్రియులారా, మెజరబుల్ గోల్. కొలవగలిగిన లక్ష్యం ఉండాలి. మెజరబుల్ గోల్. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు ప్రియులారా. ఆయన ఉపమానం చెప్పినప్పుడు ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 3 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన నంబర్ చెప్పాడు, అంటే స్పెసిఫిక్ మెజరబుల్ నంబర్, చదవగలిగిన నంబర్. ఆయన ఇలా చెప్పలా, ఒకరికి ఎక్కువ తలాంతులు ఇచ్చాడు, ఒకరికి అంతకంటే కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒకరికి చాలా తక్కువ తలాంతులు ఇచ్చాడు. అనలా నంబర్ చెప్పాడు. మెజరబుల్ గోల్. నువ్వు కూడా ఒక మెజరబుల్ గోల్ పెట్టుకోవాలి. ఆ మెజరబుల్ గోల్ నీకు తెలియాలి. ఉదాహరణగా నేను చెప్తున్నాను, మీకు హెల్ప్ చేయడానికి నేను చెప్తున్నాను పిల్లరా. ఉదాహరణగా ప్రార్థన గురించి ఆలోచిద్దాం. చాలామంది స్ట్రగుల్ అయ్యే కామన్ ఏరియాస్ ఇవి. ప్రార్థన చేయటం చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి నేను ప్రార్థన గురించి చెప్తున్నాను. ప్రార్థన పిల్లలు ఒక చిన్న గోల్ మెజరబుల్ గోల్. నేను 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను కాబట్టి నేను 5 నిమిషాలతో ప్రారంభిస్తాను. ఉదయం నేను 5 నిమిషాలు ప్రార్థిస్తాను. 5 minutes. ప్రార్థనే చేసుకోకపోవడం కంటే 5 నిమిషాలు చేయటం మంచిదేగా. సో 5 నిమిషాలు. ఒక 3 నెలలు 5 నిమిషాలు ప్రార్థించిన తర్వాత, ఈ 3 months తర్వాత నుంచి నేను రాత్రి కూడా 5 నిమిషాలు ప్రార్థిస్తాను. సో ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలు ప్లస్ 10 నిమిషాలు అయింది. 6 నెలలకు నువ్వు 10 నిమిషాలు కన్సిస్టెంట్గా ప్రేయర్ చేస్తున్నావు. 6 నెలల తర్వాత మళ్ళీ 3 నెలలకు ఇంకో 5 నిమిషాలు పెంచుకుంటాను నేను. 5 నిమిషాలు, 5 నిమిషాలు. కొంతమంది 3 గంటలు ప్రార్థిస్తానండి నేను. వద్దు ప్రియులారా, మనం అంత అగ్రెసివ్ అంటాం అనమాట. ఇది అగ్రెసివ్ గోల్స్ ఉండకూడదు ప్రియులారా. అగ్రెసివ్ గోల్స్, మనం పౌలు పేతురు లాంటి వాళ్ళం కాదు. మన లిమిటేషన్ మనం తెలుసుకోవాలి. సో ప్రియులారా, మనం అగ్రెసివ్ గోల్స్ ఒక 5 నిమిషాలే. మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత ఇంకెంత పెంచుకోవాలండి? మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఎంత టోటల్ ఎంత అయిందండి? 2026. బై ద ఎండ్ ఆఫ్ 2026 యు ఆర్ సక్సెస్ఫుల్లీ ప్రేయింగ్ 20 minutes per day. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్. కానీ డిఫికల్ట్గా అనిపించలా. 5 నిమిషాలే, 5 నిమిషాలే, 5 నిమిషాలే. బైబిల్ అంతా 5 సార్లు చదవాలి అనుకోవటం బదులుగా చాలా స్మాల్, దీన్నే ప్రియులారు ఏమంటారంటే బైట్ సైజ్ అని అంటాం. నువ్వు నోటితో కొరుక్కోగలిగినంత సైజే అనమాట, బైట్ సైజ్. బైబిల్ అంతా 5 సార్లు చదివేస్తాను అనుకోవటం కంటే నేను రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను. 3 అధ్యాయాలు. ఉదయం 1 అధ్యాయము, రాత్రి 2 అధ్యాయాలు, లేకుంటే ఉదయం 2 అధ్యాయాలు, సాయంత్రం 1 అధ్యాయం. లేకపోతే ఈ సంవత్సరం అంతా కలిసి నూతన నిబంధన ఫినిష్ చేస్తాను. నేను నూతన నిబంధన ఫినిష్ చేస్తాను. లేకపోతే ఈ నెలలో సామెతల గ్రంథం చదువుతాను. 30 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకు అధ్యాయం చదివితే సామెతల గ్రంథం అయిపోతుంది. కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకు 5 అధ్యాయాలు చదువుతాను. నేను 150 అధ్యాయాలు ఒక నెలలో చదువుకో. లేకపోతే 1 అధ్యాయం ఒక రోజు చదివితే 150 రోజుల్లో కీర్తనలు చదువుకో. హ్యావ్ సమ్ బైట్ సైజ్ గోల్స్ ప్రియులారా. మెజరబుల్ గోల్స్. నువ్వు బరువు తగ్గాలనుకుంటున్నావు, మంచిది, చాలా మంచిది. అంతేగాని ఈ సంవత్సరం ఎట్లనే 25 కిలోలు తగ్గిపోతా. అట్లే 25 కిలోలు ఎట్టు తగ్గుతావా? సాధారణంగా ప్రియులారా, ఈ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, నేను కూడా దాని విక్టిమ్ని అందుకని చెప్తున్నాను. బరువు తగ్గాలనుకున్న వారు ప్రియులారా, ఎప్పుడైతే గట్టిగా బలంగా నిర్ణయించుకుంటారో బరువు పెరుగుతారు ప్రియులారా. నా అనుభవం నేను చూశాను. అందుకని తగ్గితే లేకపోతే లేదు. దట్స్ ట్రూ ప్రియులారా. అందుకని అగ్రెసివ్ గోల్స్ ఉండకూడదు ప్రియులారా. అగ్రెసివ్ గోల్స్ వద్దు. బరువు తగ్గాలనుకుంటున్నావు, మంచిదే. సంవత్సరానికి ఎన్ని తగ్గొచ్చు సార్ చెప్పండి సార్? 10 కిలోలు అనుకోండి. 10 కిలోలు. నెలకు 1 కిలో, అంతేనామా? నెలకు 1 కిలో చాలు. దాంతో సంతోషంగా ఉందాం ప్రియులారా.
అట్లా ఒక 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 మంచి స్నేహపూర్వకమైన గోల్ పెట్టుకుందాం ప్రియులారా. అంతేగాని సంవత్సరం అంతటి కలిసి నేను 1 కిలో తగ్గుతానండి, అది కూడా టూ లేజీ ప్రియులారా. సంవత్సరం అంతా 1 కిలోనేనా అంటే ఏం చేస్తావు మిగతా టైం అంతా? మరి కొంతమంది స్మార్ట్ పీపుల్ ప్రియులారా, ఈ స్మార్ట్ గోల్స్ చెప్తున్నాను కదా, స్మార్ట్ పీపుల్ చెప్తారు ప్రియులారా, నేను వారానికి ఒకటే జిలేబీ తింటా, ఒకటే మైసూర్పాకు తింటా, ఒకటే భక్ష్యం తింటా, ఒకటే అరిసె తింటా, ఒకటే అన్నీ ఒకటే, ఇంకా తినకూడదు ఏముంది ఇంకా అంటే వినటానికి ఎట్లుంటుంది, అమ్మో ఒక్కటి తింటాడా అంటే సోమవారం ఒకటి తింటివి హ్యావ్ ఎ మెజరబుల్ గోల్ ప్రియులారా. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ హియర్. హ్యావ్ ఎ మెజరబుల్ గోల్. ఫైనాన్షియల్గా ప్రియులారా ఆలోచిద్దాం. నేను నెలకు ఒక 1000 రూపీస్ సేవ్ చేసుకుంటాను, నీ స్తోమతను బట్టి 1000 రూపీస్, ఒక 2000 రూపీస్, ఒక 3000 రూపాయలు సేవింగ్స్లో పెడతానండి. హ్యావ్ ఎ మెజరబుల్ గోల్. అలా మనం చేయగలిగిన మనకు కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది, మోటివేషన్ వస్తుంది ప్రియులారా. అందుకని థర్డ్ది ఏంటంటే అచీవబుల్ గోల్. అనగా అచీవబుల్, సాధించగలిగిన గోల్ ప్రియులారా. సాధించగలిగిన గోల్ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, మనం సాధించగలిగిన గోల్ ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే లూకాసు సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యంలో, లూకాసు సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యం, మీలో ఎవడైనాను గోపురమును కట్టదలిచిన ఎడల దాన్ని పూర్తి చేయుటకు తనకు సరిపడు ఖర్చు ఉందో లేదో ముందుగా కూర్చొని లెక్కిస్తాడు కదా, చూసుకుంటాడు కదా, అచీవ్ చేయగలడా లేదా అని అందుకని మనం కూడా అచీవ్ చేయగలమా లేదా అనే ఒక గోల్ పెట్టుకోవాలి ప్రియులారా. ఉదాహరణగా కొంతమంది స్త్రీలు ప్రియులారా గోల్డ్ గురించి గోల్ పెట్టుకుంటారు ప్రియులారా, గోల్డ్ గురించి గోల్ పెడతారు. గోల్డ్ గురించి గోల్ పెట్టుకోవడంలో ఈరోజు మీనింగ్ ఉంది ప్రియులారా, ఎందుకంటే గోల్డ్ కూడా ఆకాశం అంటుతుంది కాబట్టి పెట్టుకోండి ప్రియులారా. కేజీ అని పెట్టుకోబాకండి, చాలా కష్టం. కేజీ అని పెట్టుకో, 10 గ్రామ్స్ కొంటాను లేకపోతే 1 గ్రామ్ కొంటాను, ఒక లిమిట్ పెట్టుకోండి ప్రియులారా. మీరు కేజీ అని పెట్టుకుంటే మీ వారి సంగతి అయిపోయినట్టే. సో ప్రియులారా, హ్యావ్ ఏ అచీవబుల్ గోల్. ఏదైనా మనం సాధించగలము అనేటువంటి ఒక గోల్ పెట్టుకోవాలి ప్రియులారా. ఉదాహరణకు నేను అంటే 2-3 ఉదాహరణలు చెప్తున్నాను ప్రియులారా మనకు అర్థం కావడానికి. నువ్వు పాస్ కావడానికే ఇబ్బంది పడతా ఉంటివి, 30-35 మార్కులు వస్తున్నాయి, చాలా కింద మీద పడితే అంతవరకు వస్తున్నాయి, నువ్వు ఉన్నట్టుండి యూనివర్సిటీ టాపర్ కావాలనుకోబాకు, దట్స్ టూ మచ్ ఆఫ్ ఎ గోల్. ఫస్ట్ నీ టార్గెట్ ఏం కావాలి, నేను కన్సిస్టెంట్గా 50 మార్కులు తెచ్చుకుంటాను, నేను కన్సిస్టెంట్గా నేను 50 మార్కులు తెచ్చుకున్న తర్వాత 60 నుంచి 70 అలా తెచ్చుకోవాలి, అంతలోపు నీ కెరీర్ అయిపోద్ది చాలు ప్రియులారా. అంతేగాని మనం అచీవబుల్ కాని గోల్ మనం పెట్టుకోకూడదు ప్రియులారా. అలా చేయటం వల్ల వెరీ డిసప్పాయింట్ అయిపోతాం మనం. అందుకని అచీవబుల్ గోల్స్ మనం పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ప్రియులారా 4వది SMA, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్. ప్రియులారా అనగా రియలిస్టిక్ ఆర్ రెలవెంట్ గోల్స్ ప్రియులారా. రెలవెంట్ గోల్స్, రెలవెంట్, నీకు తగినట్టుగా నువ్వు గోల్స్ పెట్టుకోవాలి, నీకు తగినట్టుగా పెట్టుకోవాలి, అంతే తప్ప నీకు సంబంధించిన గోల్స్ పెట్టుకోకూడదు. నువ్వు చదువు, ఉదాహరణగా స్టూడెంట్స్ ఉన్నారు పిల్లరా, స్టూడెంట్స్కి సంబంధించిన గోల్స్ పెట్టుకోవాలి. స్టూడెంట్స్కి సంబంధించిన గోల్స్ పెట్టుకోకుండా వేరే రకమైన గోల్స్ పెట్టుకుంటే పిల్లరా అది అసంబద్ధంగా ఉంటుంది, అది సాధించలేని విధంగా ఉంటుంది. సో హ్యావ్ ఇస్ రిలవెంట్ గోల్. నీకేం తగిన గోల్ పెట్టుకుంటే నీకు, ఉదాహరణగా ప్రియులారా అందరికీ కామన్ థింగ్ ఒకటి చెప్తున్నాను, స్క్రీన్ టైం ప్రియులారా. ఈ రోజుల్లో రీసెర్చ్ ప్రకారం మీరు కూడా వినే ఉంటారు, యావరేజ్గా మనిషి 7 గంటలు తన ఫోన్ వైపు, ల్యాప్టాప్ వైపు, ట్యాబ్ వైపు చూస్తున్నాడు. 7 గంటలు, దట్స్ టూ మచ్ ప్రియులారా. 7 గంటలు అనేది టూ మచ్. సో యూ టెల్ యువర్ సెల్ఫ్, నా స్క్రీన్ టైం నేను తగ్గించుకుంటాను. దట్స్ ఎ రెలవెంట్ గోల్. ఆ 7 గంటలుగా ఉండేది బహుశా నీకు 7 గంటలు ఉండకపోవచ్చు, నువ్వు ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చూస్తూ ఉండవచ్చు. బట్ యూ క్యాన్ కట్ ఇట్ షార్ట్. నేను ఒక 2 గంటలు మాత్రమే ట్రై చేస్తాను, నా స్క్రీన్ టైం తగ్గిస్తాను నేను. దాని కొరకు కావాల్సినటువంటి అలర్ట్స్ ఉంటాయి ప్రియుల, స్క్రీన్ టైం అలర్ట్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. ఈరోజు నువ్వు ఒక 20 మినిట్స్ కంటిన్యూగా చూస్తుంటేనే అలర్ట్ ఇస్తుంది నీ స్క్రీన్ టైం అయిపోయింది అని. హ్యావ్ ఇంటెగ్రిటీ. ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు, అవి పెట్టుకున్నప్పుడు నువ్వు వెంటనే ఓకే మై టైమ్ ఈజ్ అప్ అని పక్కన పెట్టేసే. అలాగే ప్రియులారా రెలవెంట్ గోల్స్, కొంతమంది ప్రియులారా 2025లో మీ ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేశారేమో, మీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేశారేమో. సో రెలవెంట్ గోల్ ఏంటంటే ప్రియులారా, నేను ఈ సంవత్సరము ఒక వారంలో 1 గంట
నా భార్యతో, నా పిల్లలతో 1 గంట ఖచ్చితంగా కూర్చొని వారితో మాట్లాడతాను. చాలాసార్లు ప్రియులారా, అందరూ ఒకే రూమ్లో ఉంటారు, అందరూ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అది ఫ్యామిలీ టైం కాదు ప్రియులారా. ఫ్యామిలీ టైం అంటే ఏంటి? నువ్వు కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం, మనసు విప్పి మాట్లాడుకోవటం, నీ పిల్లలతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ మాట్లాడటం. దట్స్ ఎ రెలవెంట్ గోల్ ప్రియులారా. లేకపోతే వారానికి ఒకసారి ఇలా నెలకు ఒకసారి మేమందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తాం. విల్ గో ఫర్ ఎ ఫ్యామిలీ డిన్నర్కి వెళ్తాం. ఖరీదైన హోటల్ అవసరం లేదు ప్రియులారా. ద మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ నాట్ ఫుడ్ హియర్. ఇక్కడ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, టైం ఇంపార్టెంట్. నా మాట ఆలోచిస్తున్నారా? ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, టైం ఇంపార్టెంట్. మనతో మనం టైం స్పెండ్ చేయడానికి. లేకపోతే కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు ఫ్యామిలీ హాలిడే తీసుకుంటాం మేము. విల్ గో యాజ్ ఎ ఫ్యామిలీ. భార్య భర్తలు మీ ఇద్దరు గోల్ కలిగి ఉండాలి. ప్రతిసారి మీ పిల్లల్ని వెంట పెట్టుకొని పోకూడదు. మీ ఇద్దరు కలిసి ఒకసారి వెళ్ళాలి. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైవసీ. దట్ షుడ్ బి అ గోల్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్. దీస్ ఆర్ రెలవెంట్ గోల్స్ ప్రియులారా, రెలవెంట్ గోల్స్. ఇందాక నేను చెప్తా వచ్చాను. ఇర్రెలవెంట్ గోల్స్ ఏంటంటే, మరి నా స్థాయికి, నా జీవన శైలికి మించి నేను గోల్స్ పెట్టుకోవటం, నా జీవన శైలికి మించి నేను గోల్స్ పెట్టుకోవటం, అవి మనకు సహాయం చేయవు ప్రియులారా. అందుకనే ఇవి మనం ఆలోచించాలి. లాస్ట్ది ప్రియులారా, టీ అనగా టైం బౌండ్ ఉండాలి ప్రియులారా. టైం పెట్టుకోవాలి, ప్రతి దానికి ఒక టైం పెట్టుకోవాలి. అందుకనే సమయం గురించి దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒకసారి అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. మరి ఒకసారి అన్నాడు, ఇక నా సమయము వచ్చింది, నా సమయం పరిపూర్ణమైపోయింది ఇక. సో జీసస్ ఈజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ టైం. హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ విత్ ఇన్ ద టైమ్ అవైలబుల్. ఇందాక నేను చెప్పాను కదండి, 12 నెలలు పెట్టుకొని నువ్వు ఆదికాండం ఒక్కటి చదువుకుంటా ఉంటే కూడా కుదరదు. దట్స్ టూ ఈజీ, అంటే టూ రిలాక్స్గా ఉన్నావు అనమాట. యూ షుడ్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ టైం బౌండ్ అప్రాప్రియేట్ గోల్స్ పెట్టుకోవాలి. టైం బౌండ్ గోల్స్. ఉదాహరణగా ప్రియులారా, కొంతమంది ఫ్యామిలీ గురించినటువంటి ప్రణాళికలు వేస్తూ ఉన్నవారు, మీరు ఆలోచన చేయవచ్చు, ఒక 5 ఇయర్స్లో నేను హౌస్ కొరకు, నేను కొత్త ఇంటి కొరకు నేను సేవింగ్ చేస్తాను. దట్స్ అ గుడ్ గోల్. 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ గోల్, 10 ఇయర్స్ గోల్. ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియులారా. లాంగ్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, ఇమ్మీడియట్ గోల్స్. 10 ఇయర్స్ తర్వాత ఇదిగో మా ఫ్యామిలీ అంతా ఈ ఇంట్లో ఉండాలనుకుంటూ ఉన్నాం, దాని కొరకు నేను ప్లాన్ చేసుకుంటాను. ఒక 5 ఇయర్స్ లోపు మా పిల్లలు, మేము ఈ విధంగా ఉండాలనుకుంటాం. దట్స్ ఎ 5 ఇయర్ గోల్. మనం అందరూ ఆలోచిద్దాం ప్రియులారా. ఇవన్నీ కూడా టైం బౌండ్ గోల్స్. మనకు టైం లేకపోతే, మన సమయం లేకపోతే ఇంకా ఫర్ ఎవర్ ఇవే చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఒక టైం పెట్టుకొని దాని కొరకు మనము ప్రయాసపడాలి. నేను ఎవ్రీ డే ఒక 20 minutes జిమ్కి వెళ్తాను. వెరీ గుడ్, దట్స్ ఎ గుడ్ థింగ్. లేకపోతే వారానికి ఒక 3-4 సార్లు నేను వాకింగ్కి వెళ్తాను. వెరీ గుడ్, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. అంతేగాని పొద్దున సాయంత్రం రోజు గంట పోతాను నేను, పొద్దున గంట సాయంత్రం గంట, జరగదు ప్రియులారా, జరగదు. అంత అగ్రెసివ్గా ఉండకూడదు. సో బీ ఫ్రెండ్లీ అపాన్ యువర్ సెల్ఫ్. నేను నెలకు ఒక స్వీట్ తింటాను. ఈజ్ ఇట్ పాసిబుల్? చాలా కష్టం ప్రియులారా. ట్రై చేయండి, 2 తినండి, పోనీ మిగతాది ఆపేసేయండి. లెట్ us హ్యావ్ సమ్ కమిట్మెంట్ టువర్డ్స్ దీస్ థింగ్స్. అందుకనే ప్రియులారా, ఈరోజు నేను ఈ స్మార్ట్ గోల్స్ గురించి చెప్తున్నాను. నెంబర్ 1, స్పెసిఫిక్ గోల్స్. స్పష్టమైన ఒక ప్రణాళిక పెట్టుకోండి, స్పష్టంగా రాసుకోండి. యు టేక్ యువర్ నోట్ ప్యాడ్ ప్రియులారా. దీని కొరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అర్ధగంట కూర్చోండి ప్రియులారా. దయచేసి ఒక్క పని చేయండి, సంవత్సరం అంతట్లో మీరు సంతోషిస్తారు. ఒక అర్ధగంట మీరు కూర్చోండి ప్రియులారా. అర్ధగంట కూర్చొని మీరు ఏదైనా బైబిల్ జర్నల్ బుక్ ఉంటే దాంట్లోనే రాసుకోండి. మీకు ఫోన్ ఉంటే ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటే దాంట్లోనే రాసుకోండి. వేర్ యూ కెన్ సీ, ఈజీగా చూడటానికి. నెంబర్ 1, స్పెసిఫిక్ గోల్ ప్రియులారా. ఒక 6 నుంచి 8 నిర్దిష్టమైన స్పష్టమైన ఒక లక్ష్యం రాసుకోండి. రెండవది ప్రియులారా, ఎం అనగా మెజరబుల్ గోల్. దాన్ని కొలవగలిగిన ఒక గురి ఉండాలి, కొలవగలిగిన లక్ష్యం ఉండాలి. నేను ఈ సంవత్సరము నాలో
నెలకు 10 రోజులు కోప్పడతా ఉన్నాను, దాన్ని తగ్గించుకుంటాను. కొలవండి. 10 రోజులు నేను కోప్పడి అరుస్తూ ఉన్నాను, నేను క్రమక్రమంగా ఈ సంవత్సరం చివరి నాటికి నెలకు ఒకసారే కోప్పడగలిగినంతగా నేను తగ్గించుకుంటాను. యు వర్క్ ఇట్ అవుట్, అట్లీస్ట్ వర్క్ ఇట్ అవుట్. మెజరబుల్. మూడవది ప్రియులారా, అచీవబుల్. సాధించగలిగిన గోల్స్ పెట్టుకోండి. సాధించగలిగిన గోల్స్. మరి టూ మచ్గా కూడా పెట్టుకోకూడదు ప్రియులారా. టూ మచ్గా పెడితే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. టూ మచ్గా అచీవబుల్ గోల్, సంథింగ్ దట్ యూ క్యాన్ బి మోటివేటెడ్. ఆర్ ప్రియులారా రెలవెంట్ ఆర్ రియలిస్టిక్ గోల్స్. రియాలిటీలో ఉన్న గోల్స్ పెట్టుకోండి ప్రియులారా. మనం పెద్ద పెద్దవి ఇందాక నేను చెప్పినట్లు బంగారం గురించి అట్లాంటివన్నీ పెట్టుకోవద్దని ప్రియులారా. రిలవెంట్ గోల్స్ పెట్టుకోండి. ఏదైతే నీకు తగిందో అలాంటి గోల్స్ పెట్టుకోండి. చివరిది టైం బౌండ్ గోల్స్. ఒక సమయం ఇవ్వాలి ప్రతి గోల్కు. ఒక సమయం, ప్రతి సమస్యకు ఒక సమయం అంటూ ఉంటుంది కదండి. ఒక సమస్య 5 నిమిషాల్లోనే సాల్వ్ చేయొచ్చు, ఒక సమస్య 10 నిమిషాల్లో చేయొచ్చు, ఒక సమస్యకు గంట పట్టొచ్చు, ఒక సమస్య నెల కూడా కావచ్చు. సో అలాగే ప్రియులారా, ఒక గురికి ఒక లక్ష్యం చేరడానికి కొంత సమయం ఉంది కాబట్టి ఆ సమయం ఏంటో మీరు నిర్ణయించుకొని, అది మీకే తెలుసు. యూ నో ఇట్. మన కెపాసిటీ ఏంటి, మన కమిట్మెంట్ ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, నా షెడ్యూల్ ఏంటి, నాకున్న డబ్బు ఏంటి, ఖర్చు ఏంటి, ఇవన్నీ నీకు తెలుసు. కాబట్టి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ హూ కెన్ డ్రాఫ్ట్ యువర్ ఓన్ గోల్స్. కానీ ఇక్కడ బాటమ్ లైన్ చెప్తున్నాను పిల్లలు ఏంటంటే, మీరు రాయండి. మీరు రాయకపోతే ఇవి జరగవు. రాయకపోతే క్లిప్పు లేని బట్ట మాదిరే. క్లిప్ పెట్టకపోతే ఈరోజు కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఎగిరిపోద్ది. అని చాలా స్మార్ట్ అండి, నాకు బాగా గుర్తుంటుందండి అంటే మంచిది. ఆ టైటిల్ అట్లే పెట్టుకోకని రాయి. నేను టైటిల్స్ ఇచ్చాను పిల్లరా. ఒకటి స్పిరిచువల్ గోల్ పెట్టుకోండి, ఒకటి ఫ్యామిలీ గోల్ పెట్టుకోండి, ఒకటి ఫిజికల్ గోల్ పెట్టుకోండి, ఒకటి ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోండి, ఒకటి కెరియర్ గోల్ పెట్టుకోండి. ఇట్లా ప్రియులారా ఒక 6 నుంచి 8 కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి ప్రియులారా. నీకు తెలుసు పర్సనల్ గోల్స్ అంటే, నేను ఇదిగో ఈ పలానా టెంప్టేషన్ ఎక్కువగా నేను ఓడిపోతూ ఉన్నాను. యూ హ్యావ్ సమ్ గోల్ అబౌట్ దట్. పలానా రిలేషన్షిప్లో నేను వీక్గా ఉన్నాను, సో ఐ షుడ్ అవాయిడ్ దిస్ రిలేషన్షిప్. ఈ వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఈ స్క్రీన్ టైం కానీ ఇలాంటివన్నీ యు నో ఇట్ పర్సనలీ, మీకు తెలుసు. యు డీల్ విత్ ఇట్. హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్. మరలా చెప్తున్నాను ప్రియులారా, మన యొక్క ఎన్ని ప్లాన్స్ ఉన్నా కూడా దేవుని సహాయం లేకపోతే జరగదు ప్రియులారా. అందుకని మనల్ని మనం దేవుని దగ్గర సరెండర్ చేసుకుని, దేవా ఇదిగో నా ప్లాన్స్ ఇవి, కానీ నీ సహాయం లేకుండా నేను ఇవి చెయ్యలేను, నీ సహాయం నాకు కావాలి అని యథార్థంగా మనం ఒప్పుకుందాం ప్రియులారా. దేవుడు సహాయం చేస్తాడు. అండ్ మనమందరం ఈ 2026వ సంవత్సరము మనం ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా మనం ఫినిష్ చేసుకుందాం. ప్రారంభంలో నేను చెప్పాను కదా, 2026లో నాకున్న లక్ష్యము 2025లో అనుకున్నవి సాధించాలని కాదు. అట్లా ఉండకూడదు ప్రియులారా. దట్స్ వెరీ డిప్రెసివ్ స్టేట్మెంట్ కదండి. మనం అందరం కూడా సాధించిన వారిగా ఈ సంవత్సరంలో నేను 2 లక్షలు అనుకున్నాను, సాధించాను. మేబీ సమ్ ఆఫ్ యూ, నేను ఒక 4 ప్రభు దగ్గర నడిపించాలనుకుంటున్నానండి. ఓ 4 ఆ పేర్లు రాసుకోండి. పలానా వాళ్ళ పేర్లు 1 2 3 4. ప్రే ఫర్ దెమ్. నేను చర్చ్ అటెండెన్స్లో లాస్ట్ ఇయర్ సరిగ్గా లేను, ఈ సంవత్సరం నేను సరిగ్గా ఉంటాను. ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను టైట్స్ లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇవ్వలేకపోయాను, ఈ సంవత్సరం నేను క్రమంగా ఇవ్వడానికి ఒక డిసిప్లిన్ చేసుకుంటాను. దట్స్ ఎ గోల్. ఎన్నో ఉన్నాయి ప్రియులారా. యూ జస్ట్ సిట్ విత్ యువర్ సెల్ఫ్. డిస్టర్బ్ కాకుండా ఒక అర్ధగంట కూర్చోండి, చక్కగా మీ యొక్క సంవత్సరం అంతా సంతోషిస్తారు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. మహాఘనుడమైన తండ్రి, గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, లక్ష్యము లేని జీవితము గురి లేని ప్రయాణం వంటిదని మీరు మాకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. 2026 కొరకు కొన్ని లక్ష్యాలను పెట్టుకోవటానికి సహాయం చేయండి. మా జీవితంలో అవి చిన్నవైనా సరే, కొద్దివైనా సరే, అందరూ కూడా ప్రభువా ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి తండ్రి. మేమందరం బలహీనులము, నీ సహాయం లేకపోతే మేము ఏమీ చేయలేము నాయన. మా ప్రణాళికలు ఎన్ని ఉన్నా కూడా మీ వల్లనే మా నడత స్థిరపరచబడుతుందని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభువా మీ సహాయం మాకు కావాలి, మీరు కనికరించండి. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.